మొదటి సామెయేలు 30 అధ్యాయము 19 మనం చూద్దాం. చూడండి. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించాడు. ఏది తక్కువ కాకోకుండా. ఎందుకంటే దావీదు ఆరాధించే ఆరాధన పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, లోకం వైపు చూడకుండా దేవుని వైపే చూస్తూ ఆరాధించగలిగాడు. ఆయన చెయ్యి పనిలో కూడా సంపూర్ణంగా రక్షించగలిగాడు. అర్థమైందా? మన ఆరాధన ఎలాగ ఉంటుందో మన విజయాలు కూడా అలాగే ఉంటాయి. అర్థమైందా? దావీదు సంపూర్ణంగా ఆరాధించగలిగాడు, సంపూర్ణంగా జయించగలిగాడు. ఎక్కడ తక్కువ కాలేదు. మత్తయి సువార్త 24 అధ్యాయము 42-43 చూద్దాం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనియ్యడు. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? నన్ను నిద్రపోని అనకూడదు, మెలకుగా ఉండాలి. ఇప్పుడు నుంచి అలవాటు చేసుకోవాలి. ఏంటా మనం ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. నిద్రలో కూడా ప్రభు వస్తాడనేటువంటి మెలకువ మనకు వాక్యం ద్వారా తెలియజేస్తుంది. దేవుని భయము ఏం చేయాలంట? ఆడపిల్లలు మరీ మెలకుగా ఉండాలి. కొంచెము ఏదైనా మరి చప్పుడు అయ్యేటప్పటికి మెలకు వచ్చేది. దేవుని రాకడకే మరీ మెలకుగా ఉండాలి.